హాయ్ హలో అందరికీ నమస్తే. నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ 2 సినిమా వాయిదా పడింది. డిసెంబర్ 5వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతా ఉంది. బాక్సులన్నీ బద్దలైపోతాయి. బాలయ్య తడాకేంటో మరొకసారి అఖండ 2 ద్వారా చూపించబోతున్నాడని చెప్పి ఫ్యాన్స్ ఏదైతే ఎదురు చూశారో మరి ఆ ఎదురు చూసినటువంటి ఫ్యాన్స్కు నిరాశ ఎదురైంది. ముందుగా అందరూ ఏమన్నారు, ప్రీమియర్ షోలు మాత్రమే రద్దవుతాయి అన్నారు. కానీ తర్వాత ప్రీమియర్ షోలే కాదు రెగ్యులర్ షోలు కూడా రద్దవుతున్నాయి అని చెప్పి చిత్ర యూనిట్ ప్రకటించిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. సో మరి ఏం జరిగింది, అఖండ 2 ఆగిపోవడానికి కారణం ఏంటి? రకరకాల చర్చలు దీని వెనుక ఉన్నాయి. ఒకటి కర్మ యొక్క ఫలితం అని చెప్పి, మరొకటేమో ఆ ఒక్కడే సినిమాని ఆపేశాడని చెప్పి, విర్రవీగితే ఎలా ఉంటుంది ఫలితం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి, ఇట్లా రకరకాల చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ చర్చకు సంబంధించినటువంటి వివరాలు, అసలైనటువంటి కారణం ఏంటి, సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటి అనేటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంత దారుణంగా మాట్లాడారో, ఎంత రచ్చకు దారితీసిందో, ఇటు వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వేసినటువంటి క్రమంలో అప్పటి నుంచి నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్. ఇక నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతుంది కదా అఖండ 2, ఆ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం, బాయ్కాట్ చేస్తామని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ మరి సవాలు చేసినటువంటి క్రమంలో మరి నందమూరి ఫ్యాన్స్ కూడా దమ్ముంటే ఆపండి, దమ్ముంటే సినిమాని ఆపండి, బాలయ్య తొడగొట్టి కంటి చూపుతా అలా చూస్తే భస్మమైపోతారని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ఛాలెంజ్లు కూడా వేసేసారు. బాలకృష్ణ గారి సినిమా స్టైల్లో, డైలాగ్ స్టైల్లో ఛాలెంజ్లు కూడా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో అన్నంత మాత్రాన సినిమా ఆగిపోయిందని నేను అనట్లేదు. జరుగుతున్నటువంటి చర్చ కూడా ఏంటంటే, ఇక్కడ కర్మ యొక్క ఫలితం, కారణం ఏదైనా సరే దాని ఫలితం అయితే అనుభవిస్తున్నారు కదా. సినిమా అయితే ఆగిపోయింది కదా. విర్రవీగినటువంటి ఫ్యాన్స్కి ఇప్పుడు ఏదైతే దమ్ముంటే ఆపు, దమ్ముంటే ఆపు, దమ్ముంటే ఆపు అంటే, ఇక్కడ వైసీపీ ఫ్యాన్స్ ఆపాల్సిన పనిలే, అదే ఆగిపోయింది. ఏదో ఒక కారణం చేత, ఏదో రకంగా ఆ కర్మ యొక్క ఫలితం అనుకోండి, ఆ రకంగా సినిమా ఆగిపోయినటువంటి పరిస్థితి అన్నది బలమైనటువంటి చర్చ. అంటే కర్మ రిటర్న్స్, ఎవరిని వదిలిపెట్టదు. మరొక అంశం కూడా ఏమిటంటే, ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అరటి రైతులకు సంబంధించి, వాటి ధరలకు సంబంధించి దారుణాతి దారుణంగా, అంటే ఇండియా మొత్తం ఇటువైపు చూసే విధంగా ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అనే ఉద్దేశంతో ట్వీట్ చేశారు. 50 పైసలు అరటి ధర అంటే రైతులు ఎంత కన్నీరు పెట్టుకుంటున్నారో అనడానికి అది పెద్ద ఎగ్జాంపుల్, ఎంత బాధపడుతున్నారో అనడానికి. సో ఇంత బాధపడుతున్నటువంటి రైతులను పక్కన పెట్టేసి వాళ్ళ కన్నీళ్ళ గురించి పట్టించుకోకుండా, వారికి మద్దతు ధర ఇవ్వకుండా, వీరు మాత్రం తమ సినిమాలకు సంబంధించి అధిక ధరలు పెట్టుకుంటూ, టికెట్ రేట్లు పెంచుకుంటూ, పేదోడి మీద భారం వేస్తూ, జీవోలు ఇస్తూ చేస్తున్నటువంటి క్రమంలో ఆ రైతుల యొక్క కన్నీటి ప్రభావం, కన్నీటి ఎఫెక్టు ఖచ్చితంగా పడుతుంది, ఇక్కడ పడింది అనేటువంటి అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తూ ఉంది. ఈ చర్చ జరగడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే, బాలకృష్ణ గారంటేనే ముహూర్తాలు పెట్టుకుంటాడు, ముహూర్తం చూసి అడుగు ముందుకేస్తాడు. ఎవడైనా అడ్డొస్తే ఆ టైంకి నల్ల దుస్తులు ధరించి వస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటి బాలకృష్ణ గారు ముహూర్తం పెడితే, అదేదో సినిమా నిన్న ప్రీమియర్ షోలు కూడా 12 గంటలు 1 నిమిషానికి అయిపోవాలని ఒక ముహూర్తం కూడా పెట్టారంట. సో ఆ ముహూర్తం కూడా బెడిసి కొట్టింది. అంటే ఇక్కడ భగవంతుడి సహకారం కూడా లేదు అన్నది ఒక పాయింట్. అండ్ అదేవిధంగా అసెంబ్లీలో చిరంజీవి గారిని ఉద్దేశించి కూడా మాట్లాడినటువంటి క్రమంలో మరి ఈ సినిమా ఆగిపోవడానికి ఇక్కడ ఒక వివాదం నడుస్తున్న క్రమంలో దాని వెనుక చిరంజీవి గారు ఉన్నారనేటువంటి కోణంలో కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం ఏమో మనకైతే తెలియదు, కానీ జస్ట్ ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. సో మెగా ఫ్యాన్స్ కూడా మరి సినిమాను బాయ్కాట్ చేస్తామని చెప్పి ఛాలెంజ్ వేశారు. ఎందుకంటే అప్పుడు కామెంట్ చేసిన తర్వాత, అప్పుడు బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడిన తర్వాత ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడిచింది, ఇద్దరు అభిమానుల మధ్య. సినిమా ఈ వయసులో చిరంజీవికి ఆ పాటలు అవసరమా అని చెప్పి మీసాల పెళ్లి సాంగ్ ఉంది కదా, దాని మీద వీళ్ళు కామెంట్ చేస్తే, అఖండ సినిమాలో అంత చిన్న వయసు ఉన్నటువంటి హీరోయిన్ బాలకృష్ణకి తల్లేంట్రా బాబు అని చెప్పి వీళ్ళు, ఇట్లా పెద్ద ఎత్తున నడిచింది వారది. సో ఖచ్చితంగా మీ సినిమాని టార్గెట్ చేస్తాం, ఎట్లా ఆడుతుందో చూస్తామని వీళ్ళు, మీ సినిమాని టార్గెట్ ఇస్తామని వాళ్ళు. చిరంజీవి గారి అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి, కర్ణాటకలో ఉన్నటువంటి అభిమానులు వీళ్ళందరూ కూడా బాలకృష్ణ మీద కంప్లైంట్ చేయాలని చెప్పిన క్రమంలో అప్పుడు చిరంజీవి గారు వద్దని చెప్పి, మనకు టైం వస్తుందని చెప్పారు కదా, ఆ టైం బహుశా ఇదేనేమో, ఈ రకంగా వాడుకున్నారేమో అనేటువంటి ఒక చర్చ. అసలైనటువంటి వాస్తవం ఏమిటంటే, ఇక్కడ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వీరికి, అదేవిధంగా బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ వారికి
ఇక ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వివాదాలు ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా. సో ఏమిటి ఏ సినిమాకు అని అంటే, మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే, ఆగడు సినిమా వీళ్ళే నిర్మించారు. రాము అచ్చంట, గోపి అచ్చంట 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ దాంట్లో సినిమా నిర్మించడం జరిగింది. సో ఆ సినిమాకి సంబంధించి ఈరోస్ ఇంటర్నేషనల్ వారికి నష్టాలు వచ్చినాయి. సో కాబట్టి ఆ నష్టాలకు సంబంధించి మాకు ఇంకా పూర్తిగా వాళ్ళు డబ్బులు చెల్లించలేదు, కాబట్టి ఈ సినిమాను ఆపివేయాలి, మా డబ్బులు చెల్లించిన తర్వాతనే సినిమా రిలీజ్ చేయాలని చెప్పి మద్రాస్ కోర్టులో పిటిషన్ వేసిన క్రమంలో మరి వాళ్ళు కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. వీళ్ళ సైడ్ నుంచి ఏంటి, అది 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, ఇదేమో 14 రీల్స్ ప్లస్, అది వేరు ఇది వేరు అని అంటారు. కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఒకటే. అక్కడ ఎవరైతే భాగస్వామిగా ఉండి సినిమా నిర్మించారో ఇక్కడ కూడా గోపి అచ్చంట, రాము అచ్చంట ఇద్దరు ఒకటే. కాబట్టి అది అయినా ఒకటే, ఇదైనా ఒకటే. సో ఆ పేరు చెప్పి మాకు రావాల్సినటువంటి డబ్బును ఆపడం సమంజసం కాదని చెప్పి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినటువంటి క్రమంలో కోర్టు వారు కూడా మరి ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో ఏకీభవించి ఈ సినిమాను ఆపివేయాలని చెప్పి సినిమా విడుదలకు స్టేజ్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రీమియర్ షోలే కాదు, రెగ్యులర్ షోలు కూడా రద్దు చేసినట్టు ప్రకటించడం, మరి ఎక్కడా కూడా ఓటీటీలో ఉంటాయి, ఓటీటీలో కానీ ఏ వేదిక కూడా సినిమా అనేది ప్లే కాకూడదు అనేటువంటి స్ట్రిక్ట్గా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాల కారణంగానే ఇది ఆగిపోయిందనేటువంటిది ఇక్కడ అఫీషియల్గా ఉన్నటువంటి సమాచారం. అయితే నిర్మాణ సంస్థ ఏం చెప్తా ఉంది, సో కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను ఆపివేయడం జరిగింది, మరొక డేట్ మీకు త్వరలోనే ప్రకటిస్తాము, కాబట్టి దయచేసి అభిమానులు ఆందోళన చెందవద్దు, ఆగ్రహానికి గురి కావద్దు అని చెప్పి మరి నిర్మాణ సంస్థ చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే, ఒక పెద్ద హీరో సినిమా, చాలా హైప్ వచ్చినటువంటి సినిమా, పైగా పాన్ ఇండియా మూవీ, మొదటి పాన్ ఇండియా మూవీ, సనాతన ధర్మానికి సంబంధించిన సినిమా, సనాతన ధర్మం గురించి డైలాగులు చెప్పడం కాదు, సినిమా ద్వారా ఏ రకంగా చెప్పాలో, సినిమా ద్వారా సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ప్రయత్నం బాలయ్యబాబు చేస్తున్నాడని చెప్పి వీళ్ళు కామెంట్ చేయడం. సో ఇది పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారని చెప్పి ఇటు పవన్ ఫ్యాన్స్ కూడా అఖండ సినిమాలో సనాతన ధర్మం గురించి చెప్తే ఐటమ్ సాంగ్ ఏంట్రా బాబు అని చెప్పి ఇటువైపు నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు పడ్డటువంటి తరుణంలో మరి ఇంత రచ్చ జరిగిన తర్వాత సినిమా ఆగిపోతే మరి ఫ్యాన్స్కి ఎట్లా ఉంటుంది, మండుతుంది. సో ఇప్పుడు ఫ్యాన్స్ అదే ఆవేశంతో ఉన్నారు. కారణం ఏదైనా కూడా బాలకృష్ణ గారి సినిమా ఆగిపోయిందనేది వాస్తవం. దర్శకుడు ఎవరైనా, నిర్మాతలు ఎవరైనా, హీరో బాలకృష్ణ కాబట్టి వారి అభిమానులు కూడా దమ్ముంటే ఆపండి అని ఛాలెంజ్ వేసిన క్రమంలో వారంతా కూడా మారు మాట మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సినిమా అయితే సంక్రాంతికి 2026 రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనే ఒక చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇది మ్యాటర్.